ఈ రోజు మనం అనంత పద్మనాభ స్వామి గుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. దీంట్లో ఎన్నో రహస్యాలు అనేవి ఉన్నాయి. నాగబంధం మన అంతేకాదు, నేల మాలిగలు, దీని వెనకాల ఉన్న చరిత్ర, ఇక్కడికి అనంతమైన సంపద ఎలా వచ్చి పడింది, మొత్తం అన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను మీ శేఖర్. వెల్కమ్ టు ఇన్ఫో విత్ శేఖర్ ఛానల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒకానొక సమయంలో కేరళలో ఒక విష్ణు భక్తుడు ఉండేవాడు. ఆయన పేరు విలవమంగళ స్వామియార్. ఆయన విష్ణువుని నిరంతరం పూజిస్తూ జపిస్తూ ఉంటాడు. తన ఇంటికి ఒక బాలుడు వచ్చాడు. చాలా అద్భుతంగా, ఎంతో తేజోమయంగా ఉన్న ఆ బాలుడిని చూసిన విలువమంగళ స్వామియార్ తను అప్పటికప్పుడే ఆ బాలుడి దగ్గరికి వెళ్లి, నాయనా, ఎవరు నువ్వు? ఇంత తేజోవంతంగా ఉన్నావు, ఎక్కడి నుంచి వచ్చావు అని అతని ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఆ పిల్లవాడు చిన్నగా చిరునవ్వు నవ్వాడు. స్వామియారికి ఏమీ అర్థం కాలేదు. సరే, నువ్వు నాతోనే ఉండు అని చెప్పి ఆ పిల్లవాడికి స్వామియార్ చెప్పాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఒక కండిషన్ పెట్టాడు. అదేంటంటే, సరే, నేను మీతోనే ఉంటాను, కానీ ఏ రోజైతే మీరు నన్ను అగౌరవంగా చూసుకుంటారో ఆ మరుక్షణమే నేను అనంతకాడు అనే ప్రదేశానికి వెళ్ళిపోతాను అని చెప్పి పిల్లవాడైతే స్వామియారికి చెప్పడం అనేది జరిగింది. సరే అని స్వామియార్ పిల్లవాడిని లోపలికి తీసుకువెళ్ళాడు. దాని తర్వాత రోజు స్వామియార్ అనంత పద్మనాభ స్వామికి పూజలు చేస్తూ ఉన్నాడు. ఒకవైపు ఈ పిల్లగాడు చాలా అంటే చాలా అల్లరి పనులు చేస్తూ ఉంటాడు. అది ఎంతో ఓపికతో భరించిన స్వామియార్ ఒక రోజు ఏమైందంటే స్వామియార్కి కోపం వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న స్వామి విగ్రహాన్ని ఆ పిల్లవాడు తన చేతులతో తాకి ఆడుకుంటున్నాడు. అది చూసిన స్వామియారికి కట్టలు తెంచుకుంది. ఆ మరుక్షణమే ఆ పిల్లగాడి పైన అరిచేశాడు. ఆ అరిచిన తర్వాత ఆ పిల్లగాడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. దాని తర్వాత స్వామియార్ రియలైజ్ అయ్యి ఆ పిల్లగాడిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు. ఎన్నో ప్రదేశాలు తిరిగాడు, కానీ ఆ పిల్లగాడు కనిపించలేదు. అప్పుడు తనకి ఒక మాట గుర్తొచ్చింది. ఆ పిల్లగాడిని చూసిన రోజు ఆ పిల్లగాడు స్వామియారికి ఒక మాట చెప్పాడు. అదేంటంటే, ఒకవేళ నువ్వు నన్ను అగౌరవంగా చూసుకుంటే ఆ మరుక్షణమే నేను అనంతకాడు అనే ప్రదేశానికి వెళ్ళిపోతానని చెప్పి ఆ పిల్లగాడు చెప్పడం అనేది జరిగింది. అప్పుడు ఈ మాట గుర్తొచ్చిన స్వామియార్ నేరుగా అనంతకాడు అనే ప్రదేశానికి పరుగు పరుగున బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఎక్కడ చూసినా అడవి తప్ప ఇంకేమీ లేదు. కానీ సడన్ గా తన వెనక ఒక చిన్న పిల్లవాడు వెళ్ళడం అనేది గమనించిన స్వామియార్ వెనక్కి తిరిగి చూడడం జరిగింది. దాని తర్వాత ఆ పిల్లగాడు స్వామియారికి కనబడ్డాడు. దాని తర్వాత స్వామియార్ కళ్ళ ముందే ఆ పిల్లగాడు ఒక వృక్షంలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇది నిజమా కళ అని ఆశ్చర్యపోతున్న స్వామియార్ ఒక్కసారిగా తన ముందు జరిగిన అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. దాని తర్వాత ఇంకా ఆశ్చర్యమైనది జరిగింది. అదేంటంటే, ఆ చెట్టు 13 కిలోమీటర్లు ఎత్తు ఎదిగి ఒక్కసారిగా నేల మీద పడిపోయింది. దాన్ని చూసి ఆశ్చర్యపోయిన స్వామియార్ తనకి ఏమీ అర్థం కాలేదు. దాని తర్వాత ఇదంతా మహావిష్ణువు లీల అని తెలుసుకొని తన కళ్ళకు కనిపించేలాగా చిన్నగా మారమని ఆ మహావిష్ణువుని కోరుకున్నాడు. దాని తర్వాత 18 అడుగుల ఆ విగ్రహం మారింది. ఇంతకీ ఆ విగ్రహం ఏంటో చెప్పలేదు కదూ. ఆ విగ్రహమే అనంత పద్మనాభ స్వామి విగ్రహం. ఎస్, మీరు వింటుంది నిజమే. చూశారు కదా, ఇదే అనంత పద్మనాభ స్వామి గుడి వెనకాల ఉన్న చరిత్ర. ఈ గుడిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ గుడి కోనేరులో ఉన్న ఒక ముసలి కథ. ఆ ముసలి ఎప్పుడు ఏ మనిషిని చంపినట్టు గాని, ఏ మనిషిని గాయపరిచినట్టు కానీ చరిత్రలో లేదు. ఏంటి ముసలి అంటున్నారు, అది కోనేరులో ఉందంటున్నారు, ఎవరిని చంపలేదంటున్నారు, ఎవరిని గాయపరచలేదంటున్నారు. మరి ఆ ముసలి ఏం తింటుంది? అసలు ముసలి అంటేనే చాలా డేంజర్ కదా, అలాంటిది కోనేరులో ఎందుకుంది అనే ప్రశ్నలు మీ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి కదా. వాటన్నిటి సమాధానం ఇప్పుడే ఇస్తాను. ఆ ముసలి పేరు బబియా. ఆ ముసలి ఎటువంటి మాంసాహారాన్ని తీసుకోదు, ఏ మనిషిని చంపదు, ఏ మనిషిని గాయపరచదు. దానికి ఆహారం వచ్చేసి అనంత పద్మనాభ స్వామికి ఇచ్చే ప్రసాదమే ఆ ముసలికి ఉన్న ఆహారం. ప్రతిరోజు అక్కడ ఉన్న పూజారులు స్వామి ప్రసాదాన్ని ఆ ముసలికి అయితే సమర్పిస్తూ ఉంటారు. ఆ ప్రసాదం తప్ప ఇంకా ఏమీ తిందు ఈ ముసలి. ఆ ముసలి చనిపోయిన తర్వాత వెంటనే అలాంటి ముసలే ఈ కోనేరులో ఇంకోటి రావడం, ఇలాగా తరతరాలుగా జరుగుతుందని చెప్పి అక్కడ నివసిస్తున్న కొంతమంది చెప్పడం అనేది జరిగింది.
సో నేను లైవ్ గా ఆ గుడికి వెళ్ళాను. కేరళలో అనంత పద్మనాభ స్వామి గుడికి, ఆ గుడికి నేనైతే వెళ్ళడం అనేది జరిగింది. సో అక్కడ ఎన్నో రహస్యాలు నాకు తెలిసాయి. అవన్నీ మీకు కంపల్సరిగా ఈ వీడియోలో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అదే కాదు, ఈ గుడిలో ఉన్న ఎన్నో రహస్యాలు, నాగబంధం అంటే ఏంటి, అసలు దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి, ఇంత సంపద ఇక్కడికి ఎలా వచ్చింది, మొత్తం తెలుసుకుందాం. అసలు ముందు అసలు ఎంత సంపద ఉంటుందని మీరు ఊహిస్తున్నారు? ఒక నెంబర్ చెప్పండి, నాకు కింద కామెంట్ లో తెలియజేయండి. అసలు ఎంత నెంబర్ అనుకుంటున్నారు? నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ నెంబర్ అనేది, దీన్ని మనం అనంతమైన సంపద, ఈ గుడిలో ఉన్నది అనంతమైన సంపద. దానికి ఒక లెక్క అనేది ఉండాలంటే మీరు అసలు డోర్స్ ఓపెన్ చేయాలి కదా. ఫస్ట్ ఆ డోర్స్ ఓపెన్ చేయాలంటే మీకు కోర్ట్ పర్మిషన్ కావాలి. సో అసలు ఎంత సంపద ఉంటది అనే మీ అంచనాలకు కూడా అందదనమాట. కొన్ని లక్షల కోట్లు, ఇంకా చెప్పాలంటే కోట్ల కోట్లు కూడా ఉండొచ్చు. అంత సంపద అయితే ఈ అనంత పద్మనాభ స్వామి గుడిలో అయితే ఉంది. యు కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. ఒకటి పక్కన నువ్వు ఎన్ని సున్నాలు పెట్టుకున్నా గానీ అది ఇంకా తక్కువ అవుతుందని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. లేదు లేదు, కొంతమంది ఏం చెప్తున్నారంటే లేదండి, 6 గదులు అయితే ఉన్నాయి. ఒక గది కింద అయితే దాదాపుగా కొన్ని లక్షల కోట్లు ఒక్క గదిలోనే. నేను చెప్తున్నా, మిగతా 6 గదులు ఏముందో నాకు తెలియదు కానీ ఒక్క గదిలో అయితే ఎన్నో కోట్ల డబ్బులు ఉన్నాయి. అంటే సంపద అనేది ఉంది. మీకు ఆ గదిలోకి మీరైతే వెళ్తే గుట్టలు గుట్టలుగా ఉంటాయి. అసలు ఎన్నో రాసులుగా ఉంటాయి, ఎన్నో డైమండ్స్ ఉంటాయి, మీకు ఎన్నో కిరీటాలు ఉంటాయి, కత్తులు, బంగారంతో చేసిన కత్తులు ఉంటాయి, బంగారంతో చేసిన ప్లేట్లు ఉంటాయి, ఎన్నో సింహాసనాలు ఉంటాయి. కొంతమంది చెప్పేది ఏంటంటే రథాలు కూడా ఉంటాయి బంగారంతో చేసినాయి అని చెప్పి చెప్తూ ఉంటారు వాళ్ళు. అసలు ఏంటి ఇంత సంపద ఎలా వచ్చింది? ఏంది కోట్ల కోట్లు ఉన్నాయి అక్కడ. అంటే లక్షల కోట్లు వినే ఉంటాం. మీరు 1,00,000 కోట్లు కూడా దాటేసి వెళ్ళిపోవచ్చు అనమాట ఒక్క గదిలోనే. అంటే అంత సంపద అనంత పద్మనాభ స్వామి గుడిలో ఎలా వచ్చింది? కొంతమంది ఇలా చెప్తున్నారు. మరి ఇంకో కొంతమంది ఇంకో విధంగా చెప్తున్నారు. అదేంటంటే అనంత పద్మనాభ స్వామి కిందున్న ఆ నేలమాలిగల్లో ఒక గదిలో నాగబంధం అయితే ఉంది. ఒక గదికి, ఆ నాగబంధంలో ఉన్న గదికి అటువైపున సాక్షాత్తు దేవుడే ఉన్నాడు, అక్కడ మహావిష్ణువు నివసిస్తున్నాడు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. దీనికి ఆధారంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఆ గదికి వెళ్ళి, అంటే ఇంత ముందు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెవు పట్టి వింటే సముద్రం అలల శబ్దం వినిపిస్తుంది అనమాట. అసలు సముద్రం అటువైపు ఎందుకు ఉంటుంది? అనంత పద్మనాభ స్వామి గుడికి కొంచెం దగ్గరలో సముద్రం ఉంది, అది నిజమే. కానీ ఆ అలల శబ్దం ఇక్కడ వినిపిది కదా, అది కూడా అండర్ గ్రౌండ్ లో. సరే, వినిపిస్తుంది. వేరే దగ్గరికి వెళ్తే ఆ సౌండ్ వినిపించట్లేదు. ఇది ఒక మిస్టరీ. ఇంకోటి ఏం చెప్తున్నారంటే దీనికి నాగబంధం ఉంది, దీన్ని తెరవాలని ఆలోచన వచ్చినా కూడా చనిపోతారు అని నిక్కచ్చిగా చెప్తున్నారు. అసలు ఈ అనంత పద్మనాభ స్వామి గుడిలో ఉన్న 3వ గది, అది పెద్ద మిస్టరీ అండి. దాని మీద ఒక 15 నిమిషాలు వీడియో చేయొచ్చు. సో అసలు ఆ అనంత పద్మనాభ స్వామి గుడిలో ఉన్న 3వ గదిలో ఇంకొకరు ఏం చెప్తున్నారంటే దాని వెనకాల పెద్ద సర్పం ఉందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది దాని వెనకాల పెద్ద విషవాయువు ఉంది, అది ఓపెన్ చేస్తే బయటకు వచ్చి ఆ విషయం చంపేస్తుంది ఈ లోకాలను అని చెప్తున్నారు. కొంతమంది అది ఓపెన్ చేస్తే దేవుడే ఉన్నాడని చెప్తున్నారు. కొంతమంది అది ఓపెన్ చేస్తే ఎంతో అనంతమైన సంపద ఉందంటున్నారు. అసలు ఏది నిజం, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు? దేవుడు అంటారు, ఇది విషం అంటారు, ఓ పక్కన సముద్రం అంటారు, అటువైపు సముద్రం ఉందని చెప్తారు కొంతమంది అయితే, ఒకవైపు సముద్రం ఉందని చెప్తున్నారు. ఇంకొంతమంది వచ్చేసి అనంతమైన సంపద ఉందంటున్నారు. అసలు అటువైపు ఏముంది? ఇది నాకే కాదు ప్రపంచానికే తెలీదు అటువైపు ఏముందో. కోర్టు ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా భయపడుతుంది అనమాట. అసలు అది పాజిటివ్ అయితే ఎవరు అడగరండి, అదే నెగిటివ్ అయితే ఎన్నో జీవితాలు నాశనం అయిపోతాయి. ఒక దేశానికి దేశం ఒక ప్రశ్నలో పడిపోతుంది. అందుకే ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ లో కూడా తీర్పు అంత తొందరగా రాదు. మనం కూడా కొంచెం పేషెన్స్ గా వెయిట్ చేయాలి. కొన్ని మిస్టరీస్ ఎలా ఉంటాయంటే మనం దగ్గరికి వెళ్ళి తెలుసుకోకపోవడమే మంచిది అనే, వెళ్ళకపోవడం మంచిది అని పెట్టుకొని వెళ్ళిపోవడమే. లేదంటే అక్కడికి వెళ్ళామంటే అక్కడ పాజిటివ్ జరిగితే అందరు మెచ్చుకుంటారు. కానీ ఎప్పుడైతే రివర్స్ అవుతుందో ఆ ఫలితాన్ని మనమే కాదు ప్రపంచం మొత్తం అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఇప్పటికి కూడా తెరవడానికి భయపడుతున్నారు. అంతేకాదు ఇది తెరవడానికి ప్రయత్నించారు కూడా, ప్రయత్నించి ఎంతో విఫలం అయిపోయారు. ఇప్పుడున్న టెక్నాలజీతో కూడా ఆ డోర్ని తెరవలేకపోయారు. దానికి ఎటువంటి లాక్ సిస్టమ్ పెట్టారంటే 2 పాములు పెన వేసుకున్నట్టు ఆ డోర్ అయితే ఉంటుంది.
ఆ డోర్ ని ఇప్పుడు కూడా పగలగొట్టలేకపోతున్నారు. అసలు ఎలా? ఒక చిన్న కన్నం కూడా లేకుండా ఆ డోర్ ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు? అసలు ఎలా లాక్ అయి ఉంది అది? అది బయట నుంచి లాక్ అవడానికి ఎలాంటి గొల్లాలు ఏమీ లేవు. లోపల నుంచి లాక్ అయిందా మనకి తెలియదు. అసలు అటువైపు ఏముందని తెలుసుకోవడానికి కుదరట్లేదు. జర్మనీ నుంచి లాక్స్ ఓపెన్ చేసే వాళ్ళని తీసుకొని వచ్చారు, వివిధ దేశాల నుంచి వచ్చారు, కానీ దాన్ని అయితే ఓపెన్ చేయలేకపోయారు. అసలు ఏం జరుగుతుంది ఆ గుళ్ళో? ఏం జరుగుతుంది? ఆ నీలమాలిగల్లో ఎలాంటి వెనకాల ఉండేది ఏంటి? అసలు బంగారమా లేకపోతే దేవుడా ఏంటో అర్థం కాక చాలా మంది సైంటిస్టులు తలలు పట్టుకున్నారు. అసలు ఏంటో, అసలు అటువైపు ఏముందో అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం ఆ నిధి ఎలా బయటపడింది, అసలు కింద 6 నేలమాళిగలు ఉన్నాయని చెప్పి ప్రపంచానికి ఎలా తెలిసింది, దీని వెనకాల కోర్టు కేసులు ఏంటి, దీన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన ఒక లాయర్ ఎలా చనిపోయాడు, అది కూడా పాము కాటికి గురై చనిపోయాడు ఆయన, ఏంటి పరిస్థితి మొత్తం తెలుసుకుందాం. If you like this video, like, share and subscribe to my channel. This is Shekhar from Info with Shekhar channel. Wait for the part 2.